హలో మై బ్యూటిఫుల్ సోల్స్, వెల్కమ్ టు మై ఛానల్ భవ్య టారోట్ విజన్స్. అందరూ ఎలా ఉన్నారు? మీరు మీ లైఫ్లో హెల్తీగా వెల్తీగా చాలా పాజిటివ్గా ఉన్నారు అనుకుంటున్నాను. అలానే ఉండాలని కోరుకుంటున్నాను నేను కూడా. సో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం జాన్ 19th నుంచి జాన్ 25th వరకు మీకు ఎలా ఉండబోతుంది వీక్లీ టారోట్ రీడింగ్. ఓకే, అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ లైక్ చేసినట్లయితే మీ యొక్క ఎనర్జీస్ని నేను పిక్ చేసుకోగలను అండ్ ఇంకా బాగా చెప్పగలను మీ ఎనర్జీస్ని పిక్ చేసుకొని. సో ఈ వీడియోని చూసే ముందు మీరు ఇది టైమ్లెస్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్. సో నేను చెప్పేవన్నీ రీజనేట్ అవ్వకపోవచ్చు, కొన్ని రీజనేట్ అవ్వచ్చు, కొన్ని కాకపోవచ్చు. సో రీజనేట్ అవ్వాలంటే మీరు ఎనర్జీస్ని క్లైమ్ చేయండి లైక్ చేసి. అలాగే వీడియోని చూసే ముందు ఓపెన్ మైండెడ్, ఓపెన్ హార్ట్, ఇంట్యూటివ్లీ ఈ వీడియోని చూడండి, మీకు చాలా 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 వరకు రెజనేట్ అవ్వచ్చు. ఓకే, లెట్స్ స్టార్ట్ నౌ ద వీడియో గైస్. యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. జాన్ 19 నుంచి జాన్ 25 వరకు చూస్తున్న వ్యూవర్స్కి ఈ వీక్ ఎలా ఉండబోతుంది? ప్లీజ్ గైడ్ మీ యూనివర్స్. జాన్ 19 టు జాన్ 50 వరకు చూస్తున్న వ్యూవర్స్కి ఈ వీక్ ఎలా ఉండబోతుంది? జాన్ 19 నుంచి జాన్ 25 వరకు చూస్తున్న వ్యూవర్స్కి ఈ వీక్ ఎలా ఉండబోతుంది? ప్లీజ్ యూనివర్స్ గైడ్ మీ, ప్లీజ్ యూనివర్స్ గైడ్ మీ. థ్యాంక్ యూ గ్రేట్ స్పిరిట్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఓకే, సండే అండ్ మండే. ఓకే okay, oh Tuesday guys. Okay, Wednesday, and the one Thursday. Wow. And Friday. ఈ కార్డ్ రావాలనుకుంటుంది. ఓకే, సాటర్డే ద స్టార్ కార్డ్. ఓకే, finally the bottom of the deck, the tower card. Okay, the tower card. Okay guys, Sunday the starting day, ace of pentacles. చాలా వరకు పెట్టికల్సే ఉన్నాయి ఇందులోని. సో సండే మీకు ఎలా ఉండబోతుందంటే న్యూ ప్రాజెక్ట్స్, ఫైనాన్షియల్గా మీరు గ్రో అవ్వాలనుకుంటున్నారు, దానికి సంబంధించిన యాక్షన్స్ అనేవి మీ లైఫ్లో మీరు తీసుకుంటారు. పర్టికులర్గా చాలా వరకు మీరు లాస్ అవ్వచ్చు, ఎందుకంటే బాటమ్ ఆఫ్ ద డెక్ ద టవర్ కార్డ్. సో మీరు దీనికి సంబంధించి మీ యొక్క లైఫ్లో ఓవరాల్గా ఈ వీక్కి సంబంధించినట్లయితే మీరు ఇదివరకునట్లే మీ లైఫ్లో చాలా డిజాస్టర్ని మీరు ఫేస్ చేశారు. అంటే ఒక ద టవర్ మూమెంట్ అంటే నమ్మించి మోసం చేసిన వాళ్ళు ఉన్నారు, మీకు బిజినెస్లో చాలా లాస్ అయ్యి ఉన్నారు అనుకోని పరిస్థితుల్లో. సో అలా లాస్ అవ్వకుండా మీ యొక్క బిజినెస్లో మీరు ప్రాఫిట్ పొందడానికి అంటే ఇక్కడ డోర్స్ కూడా ఓపెన్ అయ్యాయి మీకు చూస్తూ ఉండంటే. అంటే మీరు శ్రమించిన దానికి మీరు ఎన్నో ప్రయత్నాలు చేశారు, ఆ ప్రయత్నాలకి యూనివర్స్ అనేది మీకు రివార్డ్స్ అనేది ఇవ్వబోతుంది, మీకు బహుమతులు ఎన్నో ఇవ్వబోతుంది. అందుకే న్యూ డోర్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ మీ గురించి. సో న్యూ ఆపర్చునిటీస్ మీ వైపుగా రాబోతున్నాయి, ఫైనాన్షియల్గా గ్రో అవబోతున్నారు. ఇది ద ఫస్ట్ స్టెప్, ఇది ఒక ఫస్ట్ స్టెప్ మాత్రమే ఫైనాన్షియల్గా మీరు గ్రో అవ్వడానికి ఇన్ ఫ్యూచర్. ఓకే, ఈ కార్డ్ యొక్క మనం గైడెన్స్ ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం, ఎక్స్ప్లెయిన్ చేయమందాం యూనివర్స్కి. ఓకే గైస్, ఎప్పటిలాగే యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ, యూనివర్స్. ఏస్ ఆఫ్ పెంటికల్స్ సండే ఎందుకు వచ్చింది ఈ కార్డ్ ఒక ఎక్స్ప్లెయిన్ చేయండి. చూస్తున్న వ్యూవర్స్కి ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఎందుకు వచ్చింది సండే అండ్ ఈ కార్డ్ని ఎక్స్ప్లెయిన్ చేయండి ప్లీజ్ యూనివర్స్. థ్యాంక్ యూ గ్రేట్ స్పిరిట్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియోని ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, 7 of cups, another one, oh my god, knight of pentacles, another pentacles. ఓకే, కింగ్ ఆఫ్ స్వార్డ్స్. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే సండేకి సంబంధించి ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ వచ్చింది. ఏస్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ద నైట్ ఆఫ్ పెంటికల్స్. ఏదైతే మీరు ఆలోచించారో అంటే ఏదైతే ప్లాన్స్ని మీరు చేశారో ఆ ప్లాన్స్ పట్ల మీరు యాక్షన్లో ఉండాలి. ఇప్పుడు ఏదో అన్ని రోజులు ఒకేలా ఉండవు. ఈరోజు మైండ్ సెట్ మీరు ఒక ఆలోచన చేశారు, సెకండ్ డే ఆ ఆలోచన అనేది చేంజ్ అవ్వచ్చు.
బట్ పరిస్థితిని బట్టి చేంజ్ చేస్తూ ఉండాలి మీ యొక్క థాట్స్‌ని. అంటే ప్లాన్ కాదు. అంటే ఈ సమయానికి ఇప్పుడు రేపు మీరెక్కడికో వెళ్ళాలనుకుంటున్నారు. వర్షం పడుతుంది. ఆ ప్లేస్‌కి వెళ్ళలేకపోతున్నారు. అదే ప్లాన్‌ని వేరే రోజుకి చేంజ్ చేయండి. అదవ్వని పక్షంలో ఆహ్, వర్షం పడుతున్నా మీరు వెళ్లి మధ్యలో స్టక్ అయిపోవడం, ఏదో ఒక దారిలో ఆగిపోవడం అలాంటివేం చేయొద్దు. సో, మీ ప్లాన్‌ని చేంజ్ చేసుకుండాలి. ఆ సెర్టైన్ ప్లాన్ పట్లయితే మీ గోల్ అనేది ఉండాలి. బట్ మధ్య మధ్యలో ఏవైతే అవాంతరాలొచ్చాయో, ఏవైతే ప్రాబ్లమ్స్, ఆబ్స్టికల్స్ అయితే ఎదురయ్యాయో దాని నుండి కొంచెం జంప్ చేయాలి మీరు. వేరే డేని ఎన్నుకోండి. ఈరోజు చేయాల్సిన పని రేపు చేయండి. ఆ రోజు చేస్తే మీకది ప్రాఫిట్ దొరకదు. సో, అది గుర్తించి ఏదైనా పని చేయండి. ఎప్పుడు ఏది చేయాలో అప్పుడు చేయండి. ప్రాఫిట్ లేని రోజుల్లో మీరు ఆ పని చేసినా అది మీకు లాసే తెస్తుంది గానీ ప్రాఫిట్ అనేది తేదు. అండ్ 7 ఆఫ్ కప్స్ మీకు ఇదివరకే చెప్పాను. లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. న్యూ ఆపర్చునిటీస్ అనేది తేబోతుంది ఇక్కడ. అందుకే న్యూ డోర్ అనేది ఓపెన్ అయింది. న్యూ ఆపర్చునిటీస్ ఫైనాన్షియల్‌గా మీరు గ్రో అవ్వడానికి. అండ్ కింగ్ ఆఫ్ స్వర్డ్స్ ఫైనాన్షియల్‌గా గ్రో అవ్వాలంటే చాలామంది ఇదివరకు ఆలోచిస్తున్నారు. మీ బిజినెస్ డీల్స్ గురించి మాట్లాడున్నారు. అండ్ ఎవరైతే ఆఫీస్‌లో జాబ్ చేస్తున్న వాళ్ళు ప్రమోషన్ గురించి చూస్తున్నారు. వాళ్ళకి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు మీతో పనిచేసే వాళ్ళకి ప్రమోషన్ వచ్చింది. బట్ మీకు రాలేదు ఎన్నో సంవత్సరాలుగా. బట్ ఎప్పటి నుండో ప్రమోషన్ రావాలని కోరుకుంటున్నారు. మీకు ప్రమోషన్ వచ్చే ఛాన్స్ ఉంది మీ ఆఫీస్‌లో. మీ యొక్క మైండ్ అనేది షార్ప్‌గా ఉండి లీడర్‌షిప్ క్వాలిటీస్‌లో మీలో చాలా ఎక్కువ. మీ యొక్క మాటలకి చాలామంది ప్రభావితం అవుతూ ఉంటారు. అంటే అట్రాక్ట్ అవుతారు మీ యొక్క మాటలకి. కింగ్ ఆఫ్ స్వార్డ్స్ అనేది మీలో లీడర్‌షిప్ యొక్క క్వాలిటీస్‌ని ఇంకా పెంచుకోండి. సో, ఈ గైడెన్స్ ఇస్తున్నారు మీకు యూనివర్స్ అనేది. అండ్ సెకండ్ డే మండే 2 ఆఫ్ వాండ్స్ చూడండి ఇక్కడ 2 ఆఫ్ వాండ్స్ అనేది లవ్ అండ్ రిలేషన్‌షిప్‌లోకి వస్తుంది. మీ యొక్క ఫ్యామిలీ ఇష్యూస్ వస్తాయి. మీ ఫైనాన్షియల్ ఇష్యూ వస్తాయి. అండ్ భార్యాభర్తలకు సంబంధించిన ఇష్యూస్ కూడా వస్తాయి. థర్డ్ పార్టీ కూడా ఇక్కడ వస్తుంది. ముందుగా మనం ఫైనాన్షియల్ గ్రోత్ గురించి తెలుసుకుందాం. ఎవరైతే ఫైనాన్షియల్‌గా గ్రో అవ్వాలనుకుంటున్నారో, వాళ్ళు ఇంతవరకు లైఫ్‌లో బ్యాలెన్స్ అనేది చేశారు. అంటే తనకొచ్చిన డబ్బుతోనే అడ్జస్ట్‌మెంట్ అనమాట. ఈ రోజుకి ఇది దొరికింది దట్స్ ఇట్ అయిపోయింది. బట్ ఇలా కాదిప్పుడు. దానికంటే ఎక్కువ గెయిన్ చేయాలి. నా లైఫ్‌లో ఇంకా ఎర్న్ చేయాలి. సో, పాత ఉన్నదాన్ని ఏదైతే మీకు ప్రాఫిట్ అనేది ఇవ్వలేదో, మీరు ఎర్న్ చేయలేకపోతున్నారో, మీకు లాస్ వచ్చిందో దాన్ని వదిలేసి ఏదైతే మీకు ప్రాఫిట్‌ని ఇస్తుందో దాని మీద మీరు ఎక్కువ కాన్సంట్రేషన్ చేయాలనుకుంటున్నారు ఇకపైన. మీ ఫ్యామిలీని మీరు రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్నారు. చాలామంది ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. ముందైతే రెస్పాన్సిబిలిటీ లేదు ఫ్యామిలీ పట్ల. తల్లిదండ్రులు తేడం మీరు తినడం అంటూ జరిగింది. ఇప్పుడు అలా కాదు. మీ ఫ్యామిలీ పట్ల మీరు రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్నారు. ఎలాగైనా గ్రో అవ్వాలనుకుంటున్నారు. మీ యొక్క ప్లాన్‌ని రీచ్ అవ్వాలనుకుంటున్నారు. ప్లాన్ పైన కాన్సంట్రేషన్ ఆ ప్లాన్‌ని అమలుపరచాలి. ఎలా చేస్తే మీరు లైఫ్‌లో గ్రో అవుతారనేది ఆలోచిస్తున్నారు ఫైనాన్షియల్ పరంగా అయినట్లయితే. అండ్ లవ్ అండ్ రిలేషన్‌షిప్‌లోని థర్డ్ పార్టీ సిట్యుయేషన్ ఉంది. థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌ని వదిలి ఆహ్, ఇక్కడ అంటే మీ యొక్క పర్సనల్ మీద జగిల్ చేస్తున్నారు. బ్యాలెన్స్ చేస్తున్నారు. ఇటుపక్క మిమ్మల్ని బ్యాలెన్స్ చేస్తున్నారు. అటుపక్క థర్డ్ పార్టీని బ్యాలెన్స్ చేస్తున్నారు. రెండిట్లో ఏది తెలుసుకోవాలో అర్థం కావట్లేదు అతనికి. అంటే ఒక స్టక్ పొజిషన్‌లో ఉన్నారు. బయటికి రాలేకపోతున్నారు. ఒక పక్క చూస్తే మీ ఆలోచనలు, ఫిజికల్ అట్రాక్షన్ ఎక్కువ కలుగుతుంది మీ యొక్క పార్ట్నర్‌కి. బట్ ఏం చేయాలో అర్థం కావట్లేదు. లవ్ అండ్ రిలేషన్‌షిప్ అయితే. నో కాంటాక్ట్ అవ్వచ్చు. లేకపోతే మీ పర్సన్ బ్రేకప్ చెప్పుండొచ్చు. బట్ కొంతమంది సిట్యుయేషన్‌లో అయితే మీ పార్ట్నర్ మీ గురించి ఆలోచిస్తున్నారు. కొన్ని సిట్యుయేషన్‌లో అయితే జగిల్ చేస్తున్నారు. అంటే ఎవరిని ఎంచుకోవాలి? ఎటువైపు వెళ్ళాలో అర్థం కావట్లేదు. ఆ డైనమో నుండి బయటికి రాలేకపోతున్నారు మీ యొక్క పర్సన్ అనేవాళ్ళు. సో, ఈవెన్ ఈ కార్డ్ గురించి కూడా ఎక్స్‌ప్లనేషన్ తెలుసుకుందాం. ఓకే. నాకైతే అలా అనిపించింది. కార్డ్ ఎక్స్‌ప్లనేషన్ కూడా తెలుసుకుందాం ఏం చెప్తుందో కార్డ్ కూడా. యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ 2 ఆఫ్ వాండ్స్ కార్డ్ ఎందుకొచ్చింది? ప్లీజ్ ఎక్స్‌ప్లెయిన్ దిస్ కార్డ్ యూనివర్స్. చూస్తున్న వ్యూయర్స్‌కి ఈ కార్డ్‌కి ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వండి. ప్లీజ్ యూనివర్స్ గైడ్ మీ. ప్లీజ్ గైడ్ మీ యూనివర్స్. ప్లీజ్ గైడ్ మీ. థాంక్ యూ గ్రేట్ స్పిరిట్స్. ఓకే. ద హై ప్రిస్టెస్. గుడ్. వెరీ గుడ్. 2 of wands, another one 2 of wands. Yes guys. Okay, 2 cards. Okay, the emperor and 7 of wands. చూడండి 2 of wands, another one ఇక్కడ 2 of wands వచ్చింది మళ్ళీ. ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు ఎవరిని ఎంచుకోవాలి, ఎవరిని చూజ్ చేసుకోవాలి, ఎటువైపు వెళ్ళాలి.
హై ప్రిస్టెస్ మీ యొక్క అంటే మీ పర్సన్‌కి తన యొక్క అంతర్మనసు, తన యొక్క ఇంట్యూషన్ చెప్తుంది. ఏది కరెక్ట్, ఏది కరెక్ట్ కాదని. బట్ ఆహ్, ఒకవేళ ఆ పర్సన్‌ని వదిలేసినట్లయితే ఆ పర్సన్ ఏమనుకుంటారు? చాలా డిఫెన్స్‌గా ఫీల్ అవుతున్నారు తనకి తాను. తనకి తాను ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు మీ యొక్క పర్సన్. అంటే ఇటువైపు వెళ్తే నన్ను తిడతారు. అటువైపు వెళ్ళినా నన్ను తిడతారు. సో, ఎటువైపు వెళ్ళకుండా వెళ్ళలేకుండా మీ పర్సన్ మధ్యలో అడ్డుకుపోయి ఉన్నారు. లవ్ రిలేషన్‌షిప్ అయినట్లయితే, భార్యాభర్తల సమస్యలు ఉన్నట్లయితే, హస్బెండ్ వైఫ్ రిలేషన్‌షిప్ అవ్వచ్చు, లవ్ రిలేషన్‌షిప్ అవ్వచ్చు, నో కాంటాక్ట్ ఈవెన్ బ్రేకప్ అలాంటి పర్సన్ ఉన్నట్లయితే మీ పర్సన్ ఎటికి కాక డైనమాలో ఆలోచిస్తున్నారు. ఏం జరుగుతుంది? ఏం జరగబోతుంది? ఒకవేళ నా ఇన్నర్ ఇంట్యూషన్‌ని ఫాలో అయినట్లయితే మళ్ళీ మా పర్సన్ నన్ను యాక్సెప్ట్ చేస్తారా? నన్ను కొట్టి తరిమేస్తారా? అన్న సిట్యుయేషన్‌లో ఆలోచిస్తున్నారు. బట్ ఏది ఏమైనా సరే మీ పర్సన్ ద ఎంపరర్ హియర్ ఆల్సో ఎంపరర్. మీ పర్సన్ మీ పట్ల ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నారు. తన లైఫ్‌లో ఒక డిసిప్లిన్ తీసుకొని రాబోతున్నారు. ఇదివరకు డిసిప్లిన్ లేదు. ఒక ప్లానింగ్ అనేది లేదు. ఒక బ్యాలెన్స్ అనేది లేదు ఆ పర్సన్ లైఫ్‌లో. ఇప్పుడు ఆ పర్సన్ లైఫ్‌లో ఒక బ్యాలెన్స్ తీసుకొని రాబోతున్నారు. కొన్ని రూల్స్‌ని ఫాలో అవ్వబోతున్నారు. డిసిప్లిన్ తీసుకొని రాబోతున్నారు. సో, అందుకే 7 ఆఫ్ వాండ్స్, ప్రొటెక్షన్, డిఫెన్స్, చాలా డిఫెన్స్‌గా ఫీల్ అవుతున్నారు. తనెవరు అంటే మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే తనకు తాను డిఫెన్స్ చేసుకుంటున్నారు. ఇటువైపు వెళ్ళినా, అటువైపు వెళ్ళినా నాకేమి కాకూడదు. ఎవరేమి అనకూడదు. నన్ను యాక్సెప్ట్ చేయాలి. అలా నేను తయారవ్వాలని అనుకుంటున్నాను మీ పర్సన్. ఈవెన్ గాడ్‌కి ప్రే చేస్తున్నారు రోజు. మళ్ళీ నేను అనుకుంది నాకు తిరిగి రావాలి. మళ్ళీ నేను గ్రో అవ్వాలి అని. మీ పర్సన్ ఇక్కడ. వాటెవర్ మీరు ఏమనుకుంటున్నారో మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారా? రారా? అని. బట్ కొంత సమయం అయితే పడుతుంది. మీ పర్సన్ అనేది ప్రెజెంట్ డైలమాలో ఉన్నారు. ముందు తన లైఫ్‌లో డిసిప్లిన్ తీసుకొని రావాలనుకుంటున్నారు. కొన్ని రూల్స్‌ని ఫాలో అవుదాం అనుకుంటున్నారు. అవన్నీ జరిగిన తర్వాత మీ పర్సన్ మీ లైఫ్‌లోకి వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రెజెంట్ అయితే లేదు. నేను షుగర్ కోట్ ఏం వేయను. వస్తున్నానంటే వస్తున్నానని చెప్తాను. లేదంటే లేదని చెప్తాను. బట్ ప్రెజెంట్ అయితే వచ్చే ఛాన్స్ అయితే లేదు మీ పర్సన్. ఎందుకంటే ఎనర్జీస్ ఎప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయి. మనిషి ఎప్పుడు ఆలోచన విధానం ఒకే విధంగా ఉండదు. మారుతూ ఉంటాయి. ఓకే. నెక్స్ట్ వన్. బట్ మీ పర్సన్‌కి తన ఇన్నర్ ఇంట్యూషన్ అనేది గైడ్ చేస్తుంది. నువ్వు చేస్తుంది తప్పు. మళ్ళీ పాస్ట్ పర్సన్ కాక నీకు ఎవరైతే ప్రేమిస్తే ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళు అని. బట్ మీ పర్సన్ దేన్ని ఎంచుకోలేకపోతున్నారు. ఆళ్ళని వదిలేస్తే ఆళ్ళు నన్ను తిడతారు. తిని దగ్గరికి ఎవరినైతే వదిలేస్తే మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్లయితే ఆమె నన్ను తిడుతుందని. ఓకే. ద ఎంపైర్ కార్డ్ యొక్క ఎక్స్‌ప్లనేషన్ ఏంటి యూనివర్స్? ప్లీజ్ గైడ్ మీ. ద ఎంపైర్ కార్డ్ ఎక్స్‌ప్లనేషన్ ప్లీజ్. ద ఎంపైర్ కార్డ్ ఎక్స్‌ప్లనేషన్ ప్లీజ్ యూనివర్స్. ఓకే. ఓకే. 9 ఆఫ్ స్వర్డ్స్. ఓకే. వండర్‌ఫుల్. And one 8 of cups. Okay. Another one. Okay. Ace of cups. Great. చూడండి ద ఎంపీరియర్ కార్డ్ ఇక్కడ వచ్చింది. ద ఎంపీరియర్ మంగళవారం కూడా వచ్చింది మీకు ఇక్కడ. నేను ఇదివరకే చెప్పాను. మీ పర్సన్ అనేవాళ్ళు డిసప్పాయింట్మెంట్‌కి గురయ్యారు. 9 ఆఫ్ స్వార్డ్ చాలా యాంగ్జైటీ ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఒకవేళ పాస్ట్ పర్సన్ దగ్గరికి వెళ్తే ఏమవుతుంది? ప్రెజెంట్ పర్సన్ దగ్గరికి తిరిగి వెళ్తే ఏమవుతుంది? థర్డ్ పార్టీని వదిలేసినట్లయితే తను నన్నేమంటుంది? అండ్ ప్రెజెంట్ నేను వదిలేసాను. ఎవరైతే వదిలేసి మళ్ళీ నా థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళానో, బ్యాక్‌కి వెళ్ళాను, పాస్ట్‌లోకి వెళ్ళానో, మళ్ళీ ప్రెజెంట్ ఉన్న పర్సన్ దగ్గరికి వెళ్ళినట్లయితే తనని యాక్సెప్ట్ చేస్తుందో లేదో చాలా భయంతో ఉన్నారు. అందుకే ఇక్కడ డిఫెన్సివ్ కార్డు కూడా వచ్చింది. 7 ఆఫ్ వాండ్స్. తనకు తను ప్రొటెక్ట్ డిఫెన్స్ దీనిలో ఉన్నారు. గ్రౌండెడ్‌లో ఉన్నారు. తనకి భయం వేస్తుంది మిమ్మల్ని మళ్ళీ రీచ్ అవ్వడానికి. 8 ఆఫ్ కప్స్. రిగ్రెట్‌గా ఫీల్ అవుతున్నారు. డిసప్పాయింట్మెంట్‌కి గురయ్యారు మీ పార్ట్నర్. ఏస్ ఆఫ్ కప్స్. లాట్ ఆఫ్ ఎమోషన్స్. మళ్ళీ మీతో కలవాలనుకుంటున్నారు మీ పర్సన్. మీకు క్షమాపణ అడిగే ఛాన్స్ ఉంది. మీతో కలుస్తారో కలరో అంటే రీయూనియన్ ఇక్కడ కనబడట్లేదు. బట్ ఏదేమైనా సరే మీ పర్సన్ మీకు క్షమాపణ చెప్పే అవకాశం అయితే ఉంది. అది కూడా ఇప్పుడు మీ పర్సన్ గతంలో చేసిన తప్పులు మళ్ళీ చేయకూడదు అని అనుకుంటున్నారు. ద ఎంపైర్ అనేది ఫాదర్ ఫిగర్, స్ట్రక్చర్, డిసిప్లైన్, రూల్స్, కమిట్మెంట్ అండ్ ఈ ఎనర్జీ నుండి మంగళవారం ఈ ఎనర్జీలోకి రాబోతున్నారు మీ పర్సన్ అయితే. ఇదివరకైతే నేను ఒక ప్లానింగ్ లేదు, ఒక డిసిప్లైన్ లేదు నా లైఫ్‌లో, ఒక బ్యాలెన్స్ లేదనుకున్నారు. బట్ మంగళవారం డిసైడ్ అవుతారు. నా
లైఫ్లో కొన్ని రూల్స్ ఉన్నాయి, కొన్ని డిసిప్లిన్స్ ఉన్నాయి, కొన్ని బౌండరీస్, కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. వాటిని నేను క్రాస్ చేయను. అండ్ ఆ క్రాస్ వాటిని దాటి ఎవరు నా లైఫ్లోకి రాకూడదు. మీ పర్సన్ చాలా కమిట్మెంట్తో ఉంటారు. అండ్ బిజినెస్ పరంగా కొంతమంది ఇక్కడ ఏంటి అంటే బిజినెస్ల పరంగా ఏది ఆలోచించకుండా బిజినెస్ చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే లోటుపాట్లు ఏవి తెలియకుండా ఎంత డబ్బు ఖర్చు పెడితే విచ్చలవిడిగా ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారు బిజినెస్లోని. అండ్ జాబ్ పరంగా కొంతమంది జాబ్ గురించి మోసపోయిన వాళ్ళు ఉన్నారు. డబ్బులు ఇచ్చేసి గవర్నమెంట్ జాబ్ కనేసి నాకు 2,00,000 5,00,000 నేను మీకు జాబ్ ఇస్తానని అలా డబ్బులు మోసపోయిన వాళ్ళు ఉన్నారు. అలాగే డబ్బిచ్చి జాబ్ సంపాదించాలి అనుకున్న వాళ్ళు ఉన్నారు. సో అలాంటివైతే చేయకండి. ప్లీజ్ అలాంటివైతే డబ్బులిచ్చి మోసపోకండి. ఈ యొక్క వీక్‌లో అయితే మీకు మోసం చేసే అవకాశం అయితే ఉంది. సో అలాంటి డబ్బిచ్చి నీకు జాబ్ ఇస్తానంటే అటు వాటిలో మాటలు వినేసి మీరు మోసపోకండి. ఓకే. చాలామంది స్టూడెంట్స్ అవ్వచ్చు, వాళ్ళ లైఫ్‌లో డిసిప్లిన్ అనేది రాబోతుంది. అంటే ఈ ఒక్క వీక్‌లో అయితే ఎవరైతే డిసిప్లిన్‌గా లేరో, లైఫ్‌లో బ్యాలెన్స్ లేదో, వాళ్ళ లైఫ్‌లో బ్యాలెన్స్ వస్తుంది, డిసిప్లిన్స్ వస్తుంది, కొన్ని రూల్స్‌ని ఫాలో అవుతారు. ఆరోగ్యపరంగా ఎక్కువగా ఇక్కడ హెల్త్ కాన్షియస్ ఎక్కువగా కనబడుతుంది. హెల్త్ పరంగా చాలామంది తనకు తాను అంటే సెల్ఫ్ లవ్ చేసుకోవడం మర్చిపోయారు. ఎదుటివారి ప్రేమలో పడి అవ్వచ్చు, పనుల్లో పడి అవ్వచ్చు. అంటే లైఫ్‌లో గ్రో అవ్వాలని చెప్పి తనకు తాను ప్రేమించడం మర్చిపోయారు. సో అలాంటి వాళ్ళు సెల్ఫ్ లవ్ చేసే అవకాశం ఉంది. తన లైఫ్‌లో కొన్ని రూల్స్ పెట్టుకుంటారు. డిసిప్లిన్ ఫాలో అవుతారు. ఉదయంగానే కొంతమంది సూర్యవందనం చేసేవాళ్ళు ఉంటారు. కొంతమంది స్పిరిచువల్ లెవెల్‌లో రోజు మందిరం వెళ్ళడం అలాంటి ఒక డిసిప్లిన్, ఒక రూల్స్ పెట్టుకుంటారు. నేను ఈ టైంకి ఇది చేయాలి, నేను ఆ టైంకి అది చేయాలి అని. మంగళవారం అయినట్లయితే. అండ్ ద అదర్ వన్ బుధవారం. ఓకే. క్వీన్ ఆఫ్ వాండ్స్ గైస్. క్వీన్ ఆఫ్ వాండ్స్ నాకు నేనే సాటి, నాకెవరు లేరు పోటీ. ఆ యొక్క యాటిట్యూడ్‌లో ఉంటుంది ఎప్పుడు. అంటే ఈమె దగ్గర లేనిదంటూ ఏమీ లేదు. సెల్ఫ్ లవ్. షీ ఈజ్ లియో, సింహం. ఈమె దగ్గరికి ఎవరైనా జడుసుకోవాలి. ఇండిపెండెంట్ అన్నీ ఉన్నాయి. ఒకరి మీద డిపెండ్ అయ్యే ఇది లేదు. ఇండిపెండెంట్ అనమాట. నా దగ్గర అన్నీ ఉన్నాయి. నేను ఏదైనా సాధించగలను నేను కావాలి అనుకుంటే. సో ఆ ఎనర్జీలో మీరుంటారు బుధవారం చాలామంది. ఎనర్జీని ఫీల్ అవుతారు. నేను ఏదైనా తలుచుకుంటే నేను చేయగలను. ఐ కెన్ డూ ఎవ్రీథింగ్. ఐ విల్ డూ ఎనీథింగ్. ఓకే. ఈ కార్డ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. బుధవారం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి ప్లీజ్ యూనివర్స్. ఈ కార్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. ఓకే. 4 of Pentacles. And the one, 10 of Pentacles. Great guys. టెంపరెన్స్ ఎనర్జీ. ఓకే. నేను ఇదివరకే చెప్పాను టెంపరరీ ఇక్కడ బ్యాలెన్స్ అనేది వస్తుందని. అండ్ అందరూ ఆల్సో ఇక్కడ కూడా టెంపరెన్స్ అని వచ్చింది. బ్యాలెన్స్లో ఉంటారు. మీ లైఫ్లో బ్యాలెన్స్ వస్తుంది. అంటే ప్రతి ఒక్క ఎమోషన్ని బ్యాలెన్స్ చేయగలుగుతారు. లైఫ్లో ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోండి. లైఫ్లో ఎమోషనల్గా ఉండాలి, ప్రాక్టికల్గా ఉండాలి. ఎక్కడ ప్రాక్టికల్గా ఉండాలి, ఎక్కడ ఎమోషనల్ బాండింగ్ అనేది ఉండాలనేది మీరు తెలుసుకుంటారు. ఈ వీక్లో ఎవరితో ఎలా ప్రవర్తించాలి, ఎవరితో ఎమోషనల్గా ఉండాలి, ఎవరితో ప్రాక్టికల్గా బిహేవ్ చేయాలనేది. అంటే ఎదుటివారి పర్సన్స్ మాటలు, వాళ్ళ మాట్లాడే మాటలు, వాళ్ళ హావభావాలు చూసి మీరు అర్థం చేసుకుంటారు. ఈ పర్సన్ మాట్లాడుతుంది అబద్ధం, ఈ పర్సన్ నాకు వెల్ విషర్ కాదు, నాకు మంచి కోరుకోవట్లేదు, దూరం అయిపోతారు ఆ మనిషితో మీరే ఆటోమేటిక్గా. అండ్ అందర్ వన్ 10 of Pentacles అండ్ 4 of Pentacles. చూడండి ఇక్కడ అందర్ వన్ మళ్ళీ 4 of Pentacles వచ్చింది. 4 of Pentacles అంటే స్టెబిలిటీ, స్థిరత్వం అనేది లేదు. బట్ ఇప్పుడు మీ లైఫ్లో స్థిరత్వం అనేది వస్తుంది. అండ్ మీ యొక్క మనీ అనేది సేవింగ్స్ అనేవి ఉంచండి. అంత డబ్బుని ఖర్చు పెట్టేస్తారు విచ్చలవిడిగా మీరు కాదు. మీ దగ్గర ఉన్న డబ్బుని సేవ్ చేసి ఉంచండి. అది మీకు 10 రూపాయలు వచ్చింది, 10 రూపాయలు 2 రూపాయలైనా సేవ్ చేయండి, 3 రూపాయలైనా సేవ్ చేయండి. లేదు నాకు అంత ఖర్చులు లేవంటే 5 రూపీస్ ఖర్చు పెట్టండి, 5 రూపీస్ మీరు సేవ్ చేయండి. రేపు పొద్దున ఆ డబ్బులు అనేవి మీకు పనికి వస్తాయి. 10 of Pentacles అంటే మీరు ఏదైనా పెద్ద బిజినెస్ చేయాలనుకుంటున్నారు, లైఫ్లో గ్రో అవ్వాలనుకుంటున్నారు. గ్రో అవ్వడానికి మీరు ఏదైతే సేవ్ చేశారో మనీ అది మిమ్మల్ని సర్టెన్ టైంలో మిమ్మల్ని సేవ్ చేస్తుంది. ఈ యొక్క ఫిగర్ తీసుకొస్తుంది మీకు 10 of Pentacles పూర్తిగా. సో ఆ ప్లానింగ్లో ఉండండి మీరు. గురువారం ద ఎంప్రెన్స్ ఎనర్జీ. మీ దగ్గర అన్నీ ఉన్నాయి. ద ఎంప్రెన్స్ కార్డ్. ఎవరైతే చాలామంది పిల్లలు లేనని బాధపడుతున్నారో వాళ్ళకి పిల్లలు కలిగే అవకాశం ఉంది. గుడ్ న్యూస్ వినబోతున్నారు పిల్లల పరంగా. ప్రెగ్నెన్సీ అవకాశం అయితే ఉంది ఇక్కడ ఎవరైతే చూస్తున్న వ్యూవర్స్కి.
చాలా పూజలు చేయించున్నారు ఎన్నో సంవత్సరాల నుండి. సో, ప్రెగ్నెన్సీ వచ్చే మీకు అవకాశం ఉంది. అది కూడా మ్యాక్సిమం మే టు జూన్. మే, జూన్ మధ్య మీకు ప్రెగ్నెన్సీ మీకు గుడ్ న్యూస్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఓకే. అండ్ ఈ కార్డ్ ఎక్స్‌ప్లనేషన్ కూడా చూద్దాం. ఎందుకు ఈ కార్డ్ వచ్చిందనేది గురువారం. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ ఎక్స్‌ప్లెయిన్ దిస్ కార్డ్ నౌ. ప్లీజ్ యూనివర్స్ గైడ్ మీ. థ్యాంక్ యూ గ్రేట్ స్పిరిట్స్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. ఓకే. 10 ఆఫ్ కప్స్. ఓకే. టవర్ మూమెంట్. Another one conflicts energy. And also bottom of the deck టవర్ మూమెంట్. ఇక్కడ చూడండి, టవర్ మూమెంట్ అనేది అన్ని కార్డ్స్‌కి లింక్ అయి ఉంటుంది. ఇక్కడ ఇండిపెండెంట్‌గా లేరు. మీ లైఫ్‌లో అంటే కంఫర్ట్ జోన్ నుండి మీరు బయటికి రాబోతున్నారు. మిమ్మల్ని ఎవరైతే నిందించారో వాళ్ళందరూ మిమ్మల్ని పొగడబోతున్నారు రానున్న రోజుల్లో. అండ్ ద ఎంప్రెన్స్ ఎనర్జీ ఇక్కడ ద టవర్ కార్డ్, 10 ఆఫ్ కప్స్ అండ్ 5 ఆఫ్ వాండ్స్. చూడండి, మీ దగ్గర డబ్బు లేదని, లుక్స్ లేదని, ఫెమినైన్ బ్యూటీని కూడా తెలియజేస్తుంది. ద ఎంప్రెస్ అనేది ద బ్యూటిఫుల్ ఉమెన్, బ్యూటిఫుల్. చాలామంది సెల్ఫ్ లవ్ చేస్తారు ఈ వీక్లో అయితే. తనకు తాను ప్రేమించుకోవడం అంటే కొంతమంది లేడీస్ అయినట్లయితే పార్లర్కి వెళ్తారు, ఐబ్రోస్ చేయించుకుంటారు, ఫేషియల్ వాటెవర్, తన స్కిన్ కేర్ మొత్తం చూసుకుంటారు. ఎందుకంటే చాలామంది తన యొక్క పాస్ట్లో అవ్వచ్చు, ప్రెజెంట్లో అవ్వచ్చు, మీ యొక్క లుక్స్ పరంగా అవ్వచ్చు, మీ యొక్క బ్యూటీ పరంగా అవ్వచ్చు, మిమ్మల్ని చాలా నిందించారు. మీరేంటి ఇది స్కిన్ టోన్ అవ్వచ్చు. సో, దాని పట్ల మీరు ఆ టవర్ మూమెంట్ మీరు ఎంతో బాధపడ్డారు మీ లైఫ్లో. దాని గురించి మీలో ఒక అందమైన ట్రాన్స్ఫర్మేషన్ జరగబోతుంది. మిమ్మల్ని మీరు ప్రేమిస్తారు. పెళ్ళిళ్ళు లేనని చాలామంది ఇంట్లో గొడవలు అయ్యి ఉన్నాయి. ఇన్ని సంవత్సరాలు ఏంది పెళ్ళయ్యి, ఇంకా పిల్లలు పుట్టలేదా అని. సో, వాళ్ళకి ఆ గొడవ నుండి బయటకు వస్తారు. బిజినెస్ పరంగా గొడవలైన వాళ్ళు ఉండొచ్చు. కొంతమంది ఇక్కడ ఎవరితో ఈ మధ్య రిజెక్ట్ చేసి ఉన్నారు. డివైన్ ఫెమినైన్, డివైన్ మాస్కులైన్, హీ అవ్వచ్చు, షీ అవ్వచ్చు. రీసెంట్గా ఎవరో ప్రపోజ్ చేసినట్లయితే తన యొక్క లుక్స్ని బట్టి, అందాన్ని బట్టి రిజెక్ట్ చేయడం. నువ్వేం ఎలా ఉన్నావు, నిన్నెవరు యాక్సెప్ట్ చేస్తారు, నీ రూపు చూసుకున్నావా, నీ రూపురేఖలు చూసుకున్నావా, నీ కలర్ చూసుకున్నావా, ఎవరు రిజెక్ట్ చేశారు. సో గాయ్స్, చూడండి, బయట ఉన్న అందం వేరు, మనసుకున్న అందం వేరు. ఎంత అందంగా ఉంటే ఏంటి, మనసు మంచిది కాకపోయినట్లయితే దాన్ని ఏం చేసుకోవాలి. సో, అలాంటి వాళ్ళని అలాంటి టాక్సిక్ పర్సన్స్ని, టాక్సిక్ రిలేషన్స్ని మీ లైఫ్ నుండి దూరం చేసేయండి ప్లీజ్. అలాంటి మనసులో పెట్టుకోవద్దు. గొడవ ఆడారు మీరు, మరి ఎందుకు నాతో మిమ్మల్ని ఒక రకంగా కొంతమంది ఇక్కడ డబ్బు పరంగా యూజ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు చాలామంది. హీ అవ్వచ్చు, షీ అవ్వచ్చు. డబ్బు మీ దగ్గర ఉందని మీ యొక్క మనసుని గుర్తించలేదు వాళ్ళు, మీ దగ్గర ఉన్న డబ్బును గుర్తించున్నారు. సో, అలాంటి పర్సన్స్ ప్లీజ్ వెకేట్ చేసేయండి. గొడవలు పడ్డద్దు, ఆర్గ్యూ పెట్టుకోవద్దు వాళ్ళతోని. లెట్ గో, మూవ్ ఆన్ అయిపోండి అక్కడ నుండి. సో, ద 10 ఆఫ్ కప్స్ నేను ఇదివరకే చెప్పాను. ప్రెగ్నెన్సీ అనేది రాబోతుంది. ఫ్యామిలీతో కలిపి మీరు ఐ థింక్ నాకు తెలిసి ఇక్కడ ట్విన్స్ పుట్టే అవకాశం ఉంది కొంతమందికి, లేకపోతే బేబీ బాయ్ పుట్టే అవకాశం ఉంది ఎక్కువగా. ఎస్, బేబీ బాయ్ కనిపిస్తుంది ఎనర్జీ ఇక్కడ ఎక్కువగా. సో, వాళ్ళ లైఫ్ అనేది చాలా బాగుంటుంది. 10 ఆఫ్ కప్స్, పిల్లలు పుడతారు. మీరు ఎప్పుడు నుండి అనుకుంటున్నారు పిల్లలు కావాలనుకుని, పిల్లలు తప్పకుండా పుడతారు. ఈ యొక్క ఇయర్లో అయినట్లయితే మే టు జూన్ యొక్క ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో, ఎవరైతే అంటే కొంతమందికి ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది కొంతమంది లైఫ్లో. తను ఇప్పటి వరకు ఎదుర్కొన్న సిచ్యువేషన్ నుండి బయటకు వస్తారు కొంతమంది. అండ్ అందర్ వన్ శుక్రవారం, కింగ్ ఆఫ్ పెంటికల్స్. ఓకే, కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎక్స్ప్లెనేషన్ ఏంటో చూద్దాం. యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎందుకు వచ్చింది చూస్తున్న వ్యూయర్స్కి ఈ కార్డ్కి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. ప్లీజ్ యూనివర్స్ గైడ్ మీ. ప్లీజ్ యూనివర్స్ గైడ్ మీ. ప్లీజ్ యూనివర్స్ గైడ్ మీ. ప్లీజ్ యూనివర్స్ గైడ్ మీ. ఓ, అందరూ కింగ్ ఆఫ్ పెంటికల్స్. అరే వా. ఓ, 9 ఆఫ్ వాండ్స్. ఓకే గైస్. ఓకే, 3 ఆఫ్ స్వర్డ్స్. ఓకే, నో ప్రాబ్లం. చూడండి, నేను ఇదివరకే చెప్పాను, మీ దగ్గర డబ్బు లేదని రిజెక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. మీ దగ్గర డబ్బు ఉందని మీ దగ్గరికి వచ్చి యూజ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు ఇక్కడ.
కొంతమంది లుక్స్ పరంగా రిజెక్ట్ చేశారు మిమ్మల్ని. నువ్వేం అందంగా ఉన్నావు, నిన్నెవరు పెళ్లి చేసుకుంటారు, నేను ఒక రాజకుమారిని, నాకు మంచివాడొస్తాడు, నువ్వేంటి నీ దగ్గర ఏముంది, డబ్బుందా ఏముందా? సో అలా రిజెక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు చాలామంది ఇక్కడ. సో 9 ఆఫ్ వాండ్స్ ఇంతవరకు మీ లైఫ్లో ఏదైతే స్ట్రగుల్ చెందారో ఓవరాల్గా అన్ని ప్రయత్నాలు మీరు చేశారు. ఎన్ని ప్రయత్నాలు చేయాలో మీ ప్రయత్నాలన్నీ చేశారు. లాస్ట్ మూమెంట్‌లో నించున్నారు. దేవుని పైన భారం వేస్తున్నారు. ఇక్కడ చాలామంది ఎన్నో సంవత్సరాల నుండి హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. మ్యాక్సిమం ఎక్కువగా ఫైనాన్షియల్‌గా కనబడుతున్నారు ఎక్కువ ఈ యొక్క ఇయర్‌లో అయితే. ఫైనాన్షియల్‌గా చాలామంది అబండెంట్ అవ్వాలనుకుంటున్నారు ఈ ఇయర్‌లో. సో ఎన్నో ప్రయత్నాలు చేశారు. హార్డ్ వర్క్ చేసున్నారు. సో లాస్ట్ ప్రయత్నం భగవంతుడి పైన ఇంకా భారం వేశారు. నీదే తండ్రి, నీదే భారం. నా ప్రయత్నాలైతే నేను చేశాను. నా చేతిలో ఇంకేమీ లేదు. ఏదైనా చేయాలనుకుంటే మీరే చేయండి. సో మీరొక రిజల్ట్ గురించి వెయిట్ చేస్తూ ఉన్నారు. సో భగవంతుడు ఏం రిజల్ట్ ఇస్తున్నారు? కింగ్ ఆఫ్ పెంటికల్స్ రిజల్ట్ ఇస్తున్నారు మీకు. ఇక్కడ గైడెన్స్ కూడా ఏంటంటే, ఏదైనా చేసే ముందు ఆలోచించి చేయండి. ముందు ఏం జరగబోతుంది అంటే దూరదృష్టి అనేది ఉండాలి. ఫోర్ సైట్ అనేది ఉండాలి. ముందు చూపు అనేది ఉండాలి లైఫ్‌లో. ఇది చేస్తే ఇది జరుగుతుంది రానున్న రోజుల్లో అన్ని ఆలోచించి చేయాలి నిన్ను. సో మీకు ఏదైతే మీరు దీంట్లో బాధపడ్డారు, 3 ఆఫ్ స్వార్డ్స్ అవ్వచ్చు, 9 ఆఫ్ వాండ్స్ అవ్వచ్చు, అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. కొంతమంది ఫైనాన్షియల్ రిలేషన్‌షిప్ పరంగా అయినట్లయితే కొంతమంది ఫైనాన్షియల్‌గా స్టెబుల్ లేరనేసి తన యొక్క పార్ట్నర్‌కి దూరంగా ఉండడం జరిగింది. అంటే నా దగ్గరే డబ్బులేంది, నాతో నన్ను ప్రేమించిన అమ్మాయి అవ్వచ్చు, కొన్ని సిట్యుయేషన్‌లో అయినట్లయితే కొంతమంది ఇక్కడ ఉన్నారు. ఎందుకంటే అన్ని ఎనర్జీస్ ఉంటాయి కాబట్టి, అన్ని ఎనర్జీ పికప్ అవుతాయి కాబట్టి, ఇక్కడ ఒక పర్సన్ కొంతమంది ఎలా అయితే నా దగ్గరే డబ్బులేంది, నన్ను పెళ్లి చేసుకునే అమ్మాయి ఏం సుఖపడుతుంది, నేను ఎలా సంతోషంగా ఉంచగలను, తనకు కావాల్సిన బట్టలు అవ్వచ్చు, ఏవైనా అవ్వచ్చు, ఎలా కొన్ని ఇవ్వగలుగుతాను. ఆ యొక్క పర్సన్ మీ నుండి దూరం అవ్వడం జరిగింది. అలా కాదు, ఆ పర్సన్ కూడా చాలా ప్రయత్నాలు చేశాడు. ఇప్పుడు భగవంతుడి పైన వదిలేశాడు. ఇంక నీదే అంతా భారమని చేసిన ప్రయత్నాలు చేశాడు. బట్ ఇప్పుడు భగవంతుడు రివార్డ్స్ అనేది ఇవ్వబోతున్నాడు, బహుమతులు ఇవ్వబోతున్నారు. తనలో కూడా ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది వస్తుంది. ఫైనాన్షియల్‌గా గ్రో అవుతారు. మంచి మంచి ఆపర్చునిటీస్ రాబోతున్నాయి ఆ పర్సన్‌కి. సో మీ పర్సన్ మళ్ళీ మీకు కాంటాక్ట్ అవుతారు, మళ్ళీ మీ దగ్గరికి వస్తారు తప్పకుండా. ఓకే. అండ్ ద స్టార్ కార్డ్, హోప్ కార్డ్, శనివారం, Saturday. The hope card explanation please universe. The hope card explanation please universe. The hope card explanation please. The hope card explanation please. The hope card explanation please guys. The hope card explanation please. The hope card explanation please. Okay, the victory. Strength card. Okay. Another one, 4 of cups. Okay. నేను ఇక్కడే చెప్పాను భగవంతుడు మీకు ఆపర్చునిటీస్ ఇస్తున్నాడని ఫైనాన్షియల్లీ గ్రో అవ్వడానికి. సో అండర్ వన్ ఇక్కడ 4 ఆఫ్ కప్స్. ఏదైతే మీరు కోల్పోయారో మీ యొక్క లైఫ్లోని వాటి గురించి వదిలేయండి. ఇప్పుడు భగవంతుని ఇస్తున్న దాన్ని యాక్సెప్ట్ చేయండి. భగవంతుడు మీకు ఆపర్చునిటీ ఇస్తున్నాడు. ఆపర్చునిటీ పైన కాన్సన్ట్రేషన్ చేయండి. అందుకే ఇక్కడ హోప్ కార్డ్ వచ్చింది. హోప్ కార్డ్ అంటే బ్యాలెన్స్ని చూపిస్తుంది. స్పిరిచువల్ జర్నీ, చాలామంది స్పిరిచువల్ వేలో వెళ్ళబోతున్నారు. ఎందుకంటే మన చేతుల్లో ఏది లేదు. మీరు ప్రయత్నాలు చేశారు, మీ చేతుల్లో లేనిది మీరేం చేయగలరు. అందుకే భగవంతుడి పైన భారం వేశారు, నీదే చూసుకొని. కొంతమంది మంత్రా చాటింగ్ రోజు చేస్తున్నారు. కొంతమంది మెడిటేషన్ చేయడం స్టార్ట్ చేశారు. తన చక్రాస్ని బ్యాలెన్స్లో ఉంచడం స్టార్ట్ చేస్తున్నారు కొంతమంది తన లైఫ్లో. సో వాళ్ళ లైఫ్లో బ్యాలెన్స్ అనేది వస్తుంది. భగవంతుడు ఆపర్చునిటీని ఇవ్వబడుతున్నాడు. సో భగవంతుని ఆపర్చునిటీస్ని మీరు రిసీవ్ చేసుకుంటే మీ యొక్క హార్ట్ చక్ర ఓపెన్ అయ్యి ఉండాలి. సో హార్ట్ చక్ర పైన వర్క్ చేయండి. భగవంతుడి దాన్ని యాక్సెప్ట్ చేయండి. అది ఎటువంటిదైనా సరే. ప్రజెంట్ మీకు కష్టం కలిగి ఉండొచ్చు, బట్ రానున్న రోజుల్లో మీకు ఎంతో మంచి అనేది కలుగు చేస్తుంది. కాన్ఫిడెన్స్తో పని యాక్సెప్ట్ చేయండి భగవంతుడు ఇస్తున్న ఆపర్చునిటీని. అండ్ విక్టరీ అనేది పక్కాగా మీరు ప్రజెంట్ సిచ్యువేషన్లో మీకు విక్టరీ సాధించకపోవచ్చు, కష్టంగా ఉండొచ్చు మీకు ప్రజెంట్ సిచ్యువేషన్. బట్ రానున్న రోజుల్లో మీకు సక్సెస్ అనేది లభిస్తుంది. 100% సక్సెస్ లభిస్తుంది. లేట్ కావచ్చు, లాంగ్ టైంలో మీకు సక్సెస్ అనేది లభిస్తుంది. ఓకే గైస్. అండ్ నౌ డివైన్ గైడెన్స్ ఏంటో తెలుసుకుందాం. డివైన్ మీకు ఏం గైడెన్స్ ఇస్తున్నారో తెలుసుకుందాం. చూడండి, మీకు ఇక్కడ మిగతా కార్డ్స్ కూడా అలాగే వచ్చినాయి. ఏస్ ఆఫ్ సార్ట్స్, మెంటల్ స్టెబిలిటీ ఉండాలి. కొత్త థాట్స్తో ముందుకు వెళ్ళండి మీ లైఫ్లో. సో పక్కాగా మీ యొక్క 3 ఆఫ్ కప్స్ సెలబ్రేషన్స్ని అందుకుంటారు. ఇలాంటి పర్సన్స్ నుండి దూరంగా ఉండండి. స్నేకీ పీపుల్స్,
మన ముందు మంచిగా ఉండి వెనక గోతులు తీసేవారితోని. అండ్ వన్ 9 ఆఫ్ పెంటికల్స్. తప్పకుండా మీకు ఫైనాన్షియల్గా హెల్ప్ అనేది ఈశ్వరుని పరంగా మీకు ఎన్నో ఆపర్చునిటీస్ అనేవి తప్పకుండా వస్తాయి. ఓకే, నో డివైన్ గైడెన్స్ ఏంటో తెలుసుకుందాం గైస్. ఓకే, వెయిట్ గైస్, వెయిట్. నో, ఓకే, డివైన్ ఏం గైడెన్స్ ఇస్తుందో తెలుసుకుందాం. యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. చూస్తున్న వ్యూయర్స్కి ఈ వీక్లీ టారోట్ రీడింగ్లో మీరు ఈ వీక్ వ్యూవర్స్కి మీరు ఇస్తున్న గైడెన్స్ ఏంటి? ప్లీజ్ గైడ్ మీ యూనివర్స్, ప్లీజ్ గైడ్. వ్యూవర్స్కి మీరు ఏం గైడెన్స్ ఇవ్వబోతున్నారు? చూస్తున్న వ్యూవర్స్కి మీరు ఏం గైడెన్స్ ఇవ్వబోతున్నారు? ప్లీజ్ గైడ్ మీ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. Only 2 cards. Yeah. Oops. Okay. The Empress. The Temperance. Oops. Another one, Queen of Cups. And bottom of the deck, 8 of Swords. Oh, 10 of Cups. Okay. చూడండి, ఈ డివైన్ మీకు ఇస్తున్న గైడెన్స్ ఏంటి అంటే ఇక్కడ ద ఎంప్రెన్స్ ఎనర్జీ. మీరు అనుకుంది ఏదైనా సాధించగలుగుతారు. బట్ ఈ పొజిషన్ నుండి బయటికి రండి. స్టక్ పొజిషన్లో ఉండొద్దు. ప్రజెంట్ మీరు అనుకున్న పని కావట్లేదనేసి బాధపడుతూ ఉండిపోకండి. బాధపడుతూ ఒకే దాని గురించి ఆలోచించినట్లయితే అది నెగిటివ్ థింకింగ్లోకి వెళ్ళిపోతుంది. సో ఈ పొజిషన్ నుండి బయటికి రండి. క్వీన్ ఆఫ్ కప్స్, మీకు ఇదివరకే చెప్పాను, ఎమోషనల్, ప్రాక్టికల్ 2 విధాలుగా ఉండాలి లైఫ్లో. ఎమోషనల్గా అన్ని సిచ్యువేషన్లో ఎమోషనల్ పనికిరాదు. సో ఎమోషనల్గా ఉండకుండా. క్వీన్ ఆఫ్ కప్స్, న్యూ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు. ఎవరో న్యూ పర్సన్, అది పాస్ట్ నుండి రావచ్చు, మళ్ళీ ఒక న్యూ పర్సన్ కూడా ఎదురు ఉంటారు. పాస్ట్ మీ ప్రజెంట్ పర్సన్ మీ లైఫ్లో రాబోతున్నారు. పాస్ట్ పర్సన్, ప్రజెంట్ పర్సన్, ఎవరిని బట్ చూజ్ వైజ్లీ, తెలివిగా చేసుకోండి. మీ లైఫ్లో ద ఎంప్రెన్స్, మీ లైఫ్లో బ్యాలెన్స్ తెచ్చుకున్నట్లయితే, మీ లైఫ్లో అన్ని బ్యాలెన్స్లో చేసినట్లయితే ఆలోచించి ఎంప్రెన్స్ ఎనర్జీకి చేరుకుంటారు. మీరు అన్నీ ఉంటాయి, ఎంప్రెస్ దగ్గర లేదంటూ ఏదీ లేదు. అలా చేరుకున్నట్లయితే 10 ఆఫ్ కప్స్, మీ ఫ్యామిలీ అనేది చాలా బాగుంటుంది. అందులో ఇక్కడ వచ్చింది కూడా 10 ఆఫ్ కప్స్ అనేది. ద ఎంప్రెస్ ఎనర్జీ దగ్గర 10 ఆఫ్ కప్స్ అంటే నేను చెప్పిన దానికి కూడా యూనివర్స్ అనేది కూడా అగ్రీ చేస్తుంది ఇక్కడ. సో మీరు అవన్నీ ఫాలో అయినట్లయితే తప్పకుండా మీరు 10 ఆఫ్ కప్స్ హ్యాపీ లైఫ్ని ఎంజాయ్ చేయగలుగుతారు. మీ ఫ్యామిలీతో, మీ పర్సన్తో, హెల్తీ వెల్తీ ఫ్యామిలీ. ఓకే గాయస్, ఐ థింక్ ఈ వీడియో మీకు చాలా యూజ్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. అండ్ మీకు చాలా డివైన్ నుంచి మీకు చాలా సైన్స్ లభించాయని కూడా అనుకుంటున్నాను. మీరు అనుకున్న దానికి చాలామంది అనుకుంటున్నారు, దీని తర్వాత నా లైఫ్లో నేను బ్యాలెన్స్ తెచ్చుకోవాలి, కొన్ని రూల్స్ని ఫాలో అవ్వాలి, డిసిప్లిన్ మెయింటైన్ చేయాలని. సో ఆఫ్ కోర్స్ చేయండి గైస్. అండ్ ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే ఈ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్లో మీరు ఒక పాజిటివ్ అఫర్మేషన్స్తోని కామెంట్ చేయండి. డివైన్ ప్లీజ్ ప్రొటెక్ట్ మీ, డివైన్ ప్లీజ్ ప్రొటెక్ట్ మీ అని కామెంట్ చేయండి. క్లైమ్ చేయండి వీడియోని, మీ ఎనర్జీస్ని ఎక్స్చేంజ్ చేయండి గాయస్. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ గాయస్. బాయ్.